జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేసి గట్టిగా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ ఎన్నిక మోసపూరిత కాంగ్రెస్ కు నిజాయితీగా 10 ఏళ్లు పనిచేసిన బీఆర్ఎస్ కు మధ్య జరుగుతోందని అన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే ప్రభుత్వం చేస్తున్న మోసాలు తప్పులు వారికి తెలిసి వస్తాయని, లేకుంటే ప్రజలకు ఎలాంటి మేలు జరగదని కేటీఆర్ చెప్పారు. వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళ ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంట దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా, ముసలిళ్ళకు 4,000 పింఛన్లు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా, హైదరాబాద్ లో కొత్త రేట్లు వేసుడు కాదు, ఉన్న రోడ్లకు పొక్కలు ఊడకపోయినా మాకే గుర్తుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి, గిట్లనే నడవాలి, మోసంతో గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు. ఈ ఎలక్షన్ ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా 10 ఏళ్లు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అభివృద్ధి, ఏం జరిగింది సంక్షేమం అని ఆలోచిస్తే మీకు ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ కార్డులో మీరు చూసుకోవచ్చు. బాండ్ తీసి పీచే వేసి తీసి విష్ణు ఇవి కూడా తీసుకుపోయాడు. ఇవన్నీ కూడా